ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? బాగున్నారని ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటానండి. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ అండ్ హెల్దీ రెసిపీతో వచ్చేసాను. అదే మన ఎలక్కాయ పెరుగు పచ్చడి. ఎలక్కాయ అనేది మనం నార్మల్గా వినాయక చవితి రోజున పాలవెల్లికి కట్టడానికి మాత్రమే మనం చూస్తూ ఉంటాము. కానీ ఆ ఎలక్కాయ మన వినాయకుడికి చాలా చాలా ఇష్టమంటండి. మనం వినాయకుడికి నైవేద్యంగా పెట్టడానికే మనం పాలవెల్లికి ఎలక్కాయ అనేది కడతాము. ఎలక్కాయలో ఆరోగ్యానికి ఉపయోగపడేవి చాలా ఉన్నాయండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా ఎలక్కాయ అనేది సీజనల్గా వచ్చే పండు కూడా. సీజనల్గా వచ్చిన పండ్లని మనం ఏదో రకంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. అందుకని ఈరోజు నేను మీ ముందుకి ఎలక్కాయ పెరుగు పచ్చడితో వచ్చేసాను. రండి చూసేద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది. మీరందరూ కూడా నేను చూపించిన విధంగా ఎలక్కాయ పెరుగు పచ్చడి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. పచ్చడి మాత్రం సూపర్ ఉంటుందండి. యాక్చువల్గా వెలక్కాయ కొద్దిగా పులుపు వగరు కలిసిన కాంబినేషన్లో ఉంటుందండి దాని వెలక్కాయ టేస్ట్. అందుకని మనం ఇలా పెరుగుతో కలిపి పచ్చడిలా చేసుకుంటాము. వెలక్కాయ పెరుగు పచ్చడి అనేది సూపర్ ఉంటుంది. ఈ పులుపు వగరు పెరుగు మూడు కలిపిన కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో అనేది పెట్టండి. ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కి రుచిగా ఉంటుంది. అలాంటి ఈ వెలక్కాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి మా కిచెన్లోకి. అన్నీ రెడీగా ఉన్నాయి, ఇంకా ఎలా చేయాలో చూపించడమే రిమైనింగ్. రండి రండి. ముందుగా మన వెలక్కాయ పెరుగు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. మొదటిగా వెలక్కాయని మనం ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలండి. మొత్తం అంటే యాక్చువల్గా నేను అక్కడ సగం తీసేసాను పైన తోలు, కానీ మొత్తం నల్లగా అయిపోయేలాగా కాల్చుకోవాలి. వెలక్కాయ అనేది సిమ్లో పెట్టి మన స్టవ్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. వెలక్కాయ మొత్తం నల్లగా అయ్యేలా కాల్చుకోవాలి. కాల్చుకుని పక్కన పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా కారాన్ని బట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం లేవు, అందుకనే ఎక్కువ తీసుకున్నాను. కారం ఉన్న పచ్చిమిరపకాయలు అయితే ఒక 7-8 వరకు సరిపోతాయి. ఎందుకంటే వెలక్కాయ బాగా పులుపు ఉంది. మెయిన్ తీసుకున్న వెలక్కాయ అయితే బాగా పులుపు ఉందండి. పులుపు వగరు ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిరపకాయలు అనేది దాన్ని బట్టి తీసుకోవాలి. అదిను పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి తగినంత ఉప్పు, జీలకర్ర, ఎలక్కాయ పెరుగు పచ్చడి ఉన్నాను కదండి, పెరుగు, కొద్దిగా వెల్లుల్లిపాయ రబ్బ, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పసుపు. ఇవండి మనకి వెలక్కాయ పెరుగు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఒక్కసారి మీరు ట్రై చేస్తే కనుక అస్సలు విడిచిపెట్టరండి. ఈ పచ్చడి ఎప్పుడు చేస్తూనే ఉంటారు, అంత బాగుంటుంది. ఎవరన్నా పెరుగు డైరెక్ట్గా తినని వాళ్ళు ఉంటే కనుక ఇలా కూడా ట్రై చేయొచ్చు. పెరుగు డైరెక్ట్గా తినని వాళ్ళకి ఇదొక మంచి రెసిపీ అని నేను చెప్తానండి. ఎందుకంటే వాళ్ళకి పెరుగు ఫ్లేవర్, కొంతమందికి పెరుగు స్మెల్ చూసినా పడదు. అలాంటి వాళ్ళకి పెరుగు ఫ్లేవర్ అనేది ఎక్కడా తెలియకుండా ఉంటుంది. వెలక్కాయ ఫ్లేవర్ అనేది పులుపు వగరు అనేది డామినేట్ చేస్తుందండి. అందుకని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే స్టవ్ వెలిగించి నేను బాండీ పెట్టుకుని తీసుకున్న పచ్చిమిరపకాయలని నేను తుంచుకుని దానిలో వేసుకున్నానండి. ఇదిగోండి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకుని మన పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేది. ముందుగా ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం. మనం ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ పట్టడానికి ఇదిగోండి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయి మన పచ్చిమిరపకాయలు, ఇప్పుడు నేను ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి తీసుకున్నాక మనం కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి వెంటనే వేయకూడదు కదా.
ఎందుకంటే ముక్కలన్నీ వేడిగా ఉన్నాయి. కంప్లీట్ అయిపోయిందండి. జార్లోకి తీసుకుంటాం. ఇక్కడ పచ్చిమిరప ఉన్న ముక్కలన్నీ తీసేసుకున్నాం. మన నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలి అనేది ఇదిగోండి. మన వెలక్కాయ అనేది ఇలా తీసుకోవాలి. మొత్తం అంతా కాలిన వెలక్కాయని కాల్చి చల్లారి పెట్టుకున్న వెలక్కాయ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ మనం కొద్దిగా బ్రేక్ చేసి ఇలా 2 పార్ట్స్గా చేసుకోవాలి. 2 పార్ట్స్గా చేసుకుని స్పూన్తో లోపల ఉన్న గుజ్జుని మనం తీసి పక్కన పెట్టుకుంటున్నాం. అదిగోండి అటు సైడ్ని పెడుతున్నా కదా లోపల ఉన్న గుజ్జుని, అదిగోండి అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే పక్కన పెట్టానో ఆ గుజ్జుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి జార్లోకి అనేది వేసుకోవాలి. అదిగోండి చిన్న చిన్న పీసెస్గా చేసి జార్లో వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మొత్తం వెలక్కాయ మొత్తం మనకి కాల్చుకోవాలండి చుట్టూ నల్లగా అయ్యేలాగా. అప్పుడు లోపల ఉన్న గుజ్జు అనేది ఇట్లా మనకి స్పూన్తో తీస్తే వచ్చేస్తుంది. గుజ్జును మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకుని వేసుకుంటాం, అంటే మెత్తగా చిన్న చిన్న పీసెస్గా చేసుకుని. నెక్స్ట్ మనం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా జీలకర్ర. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వెలగపండు టేస్ట్ అనేది పులుపు వగరు కలిసిన టేస్ట్. దానికి మనం లైట్గా పెరుగు యాడ్ చేసామనుకోండి పచ్చడిలో సూపర్ ఉంటుంది. వేడివేడి అన్నాలో అలా వెలగపండు పచ్చడి కలుపుకొని తింటే సూపర్ కాంబినేషన్ అసలు. పెరుగు ఇష్టపడిన వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇలా ట్రై చేయవచ్చు. ఏదైనా మనకి ఇట్లా రోటి పచ్చడిలో పెరుగు కలుపుకొని తినొచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసి వెల్లుల్లిపాయ రెబ్బలు అనేవి వేస్తున్నామండి. అన్నీ మిక్సీ పట్టుకున్నాక నేను ఇట్లా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకుని 1 పించ్ ఆఫ్ పసుపు, నేను మీకు ముందుగా చూపించిన పెరుగు ఇలా కలుపుకుంటున్నానండి బౌల్లోనే. కొద్దిగా ఇక్కడ చూడండి పచ్చడి అనేది కొద్దిగా టైట్గా ఉంది కాబట్టి ఇంకొద్దిగా పెరుగు మనం యాడ్ చేసుకోవాలి. అదే నేను ఇక్కడ చేస్తున్నాను. ఇంకొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకి కొద్దిగా పలుచగా రావడానికి. ఇక్కడ మన పచ్చడి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిందండి పెరుగు కలుపుకున్న తర్వాత. నెక్స్ట్ మన స్టెప్లోకి వెళ్ళిపోతాము. అదేంటంటే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ కాగేంత వరకు మనం వెయిట్ చేయాలి కాబట్టి సేమ్ ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేస్తున్నాము మనం ఇక్కడ. యాక్చువల్గా ఏ పచ్చడికైనా తాలింపు కరెక్ట్గా కుదరాలండి. తాలింపు కరెక్ట్గా కుదిరితే పచ్చడి టేస్ట్ అనేది అద్దరిపోతుంది. అందుకే మనం చాలా పేషెన్స్తో తాలింపు బాగా వేసుకోవడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాము. అదిగోండి వెల్లుల్లిపాయ రెబ్బలు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు. వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెల్లుల్లిపాయ రెబ్బలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు దినుసులు అనేవి వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, పచ్చనగపప్పు కూడా ఫ్రై అవ్వాలండి. పచ్చనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అనేవి వేసుకోవాలి. పచ్చనగపప్పు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కదండి ఆవాలు జీలకర్రతో కంపేర్ చేసుకుంటే, అందుకని మేము వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నామండి మన తాలింపులో. ఎండుమిరపకాయలు అన్నీ కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాము. అన్నీ కలుపుకొని మన తాలింపు అనేది వేగేంత వరకు వెయిట్ చేయాలి. లాస్ట్ స్టెప్ వచ్చేసింది తాలింపులో కరివేపాకు. తాలింపు దినుసులు అన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి దింపే ముందు కరివేపాకు వేసుకుంటాము. కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మన పచ్చడి గిన్నెలోకి వేసుకోవాలి తాలింపు అనేది. ఇంకొన్ని పచ్చడి గిన్నెలోకి వేసుకుంటున్నాం. పచ్చడి గిన్నెలోకి వేసుకుని మొత్తం కలిపేసుకున్నామండి. కలిపేసుకున్న పచ్చడి మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం.
ఇదిగోండి మన వెలక్కాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ కొద్దిగా పుల్లగా కొద్దిగా వగరుగా ఉంటుంది మన వెలక్కాయని ఇలా పెరుగు పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. పెరుగుని కూడా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనం ఇట్లా చేసి వెరైటీగా టేస్ట్ చూపించవచ్చు. వాళ్ళు కూడా ఇష్టపడతారు, ఎందుకంటే పెరుగు స్మెల్ అనేది వాళ్ళకి ఎక్కడా తెలీదు. ఒకసారి మీరు అందరూ ట్రై చేసి చూడండి, సూపర్ కాంబినేషన్. మీరు అందరూ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదిగోండి మా చిన్ని కార్తికేయ అందరికీ ఇది రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మీ రెసిపీస్ అన్నీ సూపర్ ఉన్నాయి. అందరూ ట్రై చేయండి ఇంట్లో. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎలా ఉంది? సూపర్ ఉంటాయి మమ్మీ రెసిపీస్. సూపర్ ఉంటాయి మమ్మీ రెసిపీస్. రెసిపీ సూపర్ రెసిపీ.